చక్రం మరో అంగుళం ముందుకు తొర్లిందంటే ప్రాణాలతో ఈ అడవి గడప దాటి అవతలికి వెళ్ళలేరు. పారిపోవాలనే తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే ఈ దొంగ లారీ మోసుకెళ్లేది చంద్రం చెట్లు కాదు, సావు దెబ్బలు తినే మీ బాడీ పార్ట్. మర్యాదగా దిగండి. ఎవరు దళారి? శ్రీ 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 అయ్యగారండి. ఎవడా శ్రీ 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 అయ్యగారు? భుజంగం గారండి. ఎంతకాలం నుంచి నడిపిస్తున్నాడు ఈ అర్ధరాత్రి లారీల భాగవతం? వాళ్ళ తాత ముత్తాతల నుండి జరుగుతున్న ఆచారం అండి. ఆ ఆచారాన్ని మీరు ఎలా అడ్డేశారనుకోండి, ఆరు లెబుతారండి. ఎలా లెబుతారంటే తోక తొక్కిన తాచురాలేస్తాను. ఇంతకీ తొక్కింది ఎవరు? ఆనంద్, ఫారెస్ట్ ఆఫీసర్. ఆనందా? రేయ్, పొద్దున్నే మినిస్టర్లంతా నా ఇంటికొచ్చి నన్ను పలకరించందే అసెంబ్లీకి వెళ్లరు అన్న సంగతి వాడికి తెలుసా? ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ కి ఏమన్నా అనుమానాలు వస్తే ఇండియాకొచ్చి నాతోనే డిస్కస్ చేస్తాడన్న సంగతి వాడికి తెలుసా? బహుశా తెలిసే ఉండదు సార్. అందుకే పచ్చడి రూపినట్టు బీ షేపులు మార్చేశాడు. చీనర్మై, పందికొక్కుల్లా పలావులు తినడానికి తప్ప ఎందుకు పనికిరారా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫీసర్ గారిని ఏమీ చేయలేక వాడి చేతిలో చావు దెబ్బలు తిని చావటల్లా తిరిగి వచ్చారు. చావటల్లారా! అసలు మిమ్మల్ని అందరినీ పెట్టుకున్న నేనో పెద్ద చిచి 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 చిచి. చారీ సార్, మనకెదురు తిరిగిన మస్తాన్ రావుని ఏం చేశాం? డేట్ ఇచ్చారు కదా సార్, ఫినిష్. డైరీలో ఆ ఆఫీసర్ గారి పేరెక్కి. అలాగే సార్. సార్ మన లారీలు. షటప్. టైం ఎంత? 9:01. 9 గంటల వరకే మన బిజినెస్ గొడవలు. చారీ, సార్ 9 నుంచి 10 వరకు మన టైం టేబుల్ ఏమిటి? పక్కా కుటుంబ సభ్యుని వలె నటించుట. దట్స్ ఆల్. ఏమండి, మన పెద్దమ్మాయి భామ పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మన ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదండి. అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా లేకపోతే నన్ను చేసుకోమంటావా? చాలండి వేళకోళం. మన చిన్నమ్మాయి ప్రేమ పెళ్లి గురించి నేను ఆలోచించట్లేదు అంటావు, అంతే కదా? పిచ్చిదానా, మన చార్ని కాకేసి నా డైరీ చూడు. రోజుకి 1/2 గంట కేటాయించాను దాని పెళ్లి గురించి ఆలోచించడానికి. ఆ 1/2 గంట కూడా మీరేం వేస్ట్ చేసుకోనక్కర్లేదు. మన ప్రేమ ప్రేమించింది. అలాగా? వెరీ గుడ్. కూతుళ్ళు తండ్రులకి ఈ విధంగా కోఆపరేట్ చేస్తే అంతకన్నా కావాల్సిందే ఉందో. ఇంతకీ ఎవరిని ప్రేమించిందో నీ కూతురు? మన రిటైర్డ్ జడ్జి రంగారావు గారి పెద్దబ్బాయి గౌతమ్ అని. నో, ఇంపాసిబుల్. అలా అన్నాననుకో మీ నాన్నగారు, నువ్వేం చేస్తావు? ఆయన్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. నాన్నగారు, ఆడపిల్ల ప్రేమించడానికి కావలసిన మంచి మనసు గౌతమ్లో ఉంది. అయితే మీ అల్లుడు కాలేకపోవటానికి అతల్లో లేని అర్హత ఒక్కటి చెప్పండి. ఒకటి కాదే 100 చెప్పగలను. వాడు ఓ అనాథ. సంఘం వెలివేసిన ఓ అల్పజాతి కుర్రాన్ని చిన్నతనంలోనే తీసుకొచ్చి ఆ రంగారావు గారు పెంచుకున్నాడు. ఎందుకంటే వాడికి 1 కేజీ జాలిగుండుంది. కానీ అడ్డమైన వాడిని అల్లుడిని చేసుకునేంత జాలిగుండే నాకు లేదు ఇక్కడ. చూడు, మరొకసారి ఈ మాటలు అనాలనుంటే వినటానికి మాత్రం నేనుండను. వచ్చి నా సమాధి మీద రాయవలసి ఉంటుంది. గౌతమ్, ఆడపిల్ల మనసు ఇచ్చిన మనిషికి విలువ కట్టేది అతని గతంతో కాదు, తన జీవితంతో. ఇదిగో కొటేషన్లు సుభాషితాలు చెప్పకు. అది ఎక్కడుంది ఇప్పుడు? గౌతమ్, నువ్వు రీసెర్చ్ కోసం మళ్ళీ అడవికి వెళ్తున్నావా? అవును, రేపే వెళ్తున్నా. అడవుల్లో నేను చేసే రీసెర్చ్ జయప్రదం కావాలి, అదే నా లక్ష్యం. ఇక ప్రపంచంలో ఏ మనిషి క్యాన్సర్ అనే పదానికి భయపడకూడదు. ఏ మనిషి ఆ జబ్బుకు లొంగి భయపడుతూ చావకూడదు. నేను కనిపెట్టబోయే మందు
లోకానికి భావితరానికి ఓ వరం కావాలి. గౌతమ్, ఓ మనిషిగా నీ లక్ష్యాన్ని నీ గమ్యాన్ని అభినందించగలను, కానీ ఓ ప్రేమికురాలిగా నీ ఎడబాటును భరించలేను. నీతో ఉన్నంతసేపు ఉన్నావో అని ఆనందం కన్నా నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావని భయమే ఎక్కువ. చూడు ప్రేమ, అలా భయపడ్డానికి నేనేం శాశ్వతంగా వెళ్ళిపోవటలేగా. గౌతమ్, అలా మాట్లాడితే నేను భరించలేను, బతకలేను. చిచి, ఏమిటి ప్రేమ చిన్నపిల్లలాగా కన్నీళ్ళు? చూడు, నేను వచ్చేంత వరకు ఈ కన్నీళ్ళు ఈ కాటికి దాటి బయటకు రావడానికి వీల్లేదు. వచ్చేంత నా మీ తొట్టే. అండర్స్టాండ్? సార్, వీడి గుమ్మంలో చిలకే ఎంత పొగరుగా ఉంది. అందుకే డైరీలో నోట్ చేసి తొందరగా ఓ డేట్ ఫిక్స్ చేసేద్దాం. చారీ, కాసేపు ఇక్కడ ఉంటే అది బూతులు కూడా తిట్టేట్టుంది. తొందరగా లోపలికి పద. నా పేరు భుజంగరావు. ఓ, శ్రీ 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 భుజంగరావు గారు అన్నమాట. కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మా, కాఫీ. తీసుకోండి. తీసుకోవయా? అలాగే అలాగే సార్. చూడండి, నేను చాలా పలుకుబడి గల మనిషిని. నేను తలుచుకుంటే హైదరాబాదుని తీసేసి అనకాపల్లిని మన రాష్ట్రానికి రాజధాని చేయగలను. కానీ తలుచుకోరు కదూ. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. అయితే అంత పలుకుబడి, పేరు, ప్రఖ్యాతి, విఖ్యాతి ఉన్న శ్రీ భుజంగరావు గారు ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న రేంజ్ ఆఫీసర్ ముందుకు చెందుకు నిలబడ్డారో. ఏముందండి, గోళ్లతో పోయేదాని గొడ్డళ్ళు ఎందుకు అని. గొడ్డళ్ళు కూడా కదపలేని దానికోసం గోళ్లు ఉపయోగిస్తే వేళ్లే ఊడిపోతాయి మిస్టర్ భుజంగం. మిస్టర్ ఆనంద్, ఈ అడవికి నువ్వు కొత్తగా వచ్చావు. కానీ అక్రమాన్ని ఆపటానికి, అవినీతిని అణచటానికి ఈ అడవికి నేను పాతవాణ్ణి. ఆ పాత పద్ధతులు మార్చుకోకపోతే జీవితంలో పైకి రాలేవని హెచ్చరిస్తున్నాను. ఈ అడవిలో రాత్రిపూట మృగాలతో పాటు నా లారీలు కూడా తిరుగుతూ ఉంటాయి. వాటి స్వేచ్ఛకు అడ్డు తగిలితే పంజా విసురుతాయి, ప్రాణాలు తీస్తాయి. ఏ మృగాన్ని ఎలా మచ్చిక చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఈ అడవికి ఆఫీసర్గా ఉన్నంత కాలం ఏ లారీ అర్ధరాత్రి తిరగదు, తిరగనివ్వను. అది మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. దొంగ లారీలు తిప్పటం మీ తాతల ఆచారం అయితే వాటి భరతం పట్టటం మా తాతల ఆచారం. చూడు బాబు ఆనందు, వయసులో నాకంటే చాలా చిన్నవాడివి. ఈ వయసులో ఏదో చేయాలన్న తపన, ఉద్రేకం ఉంటాయి, సహజమే, కాదన్నాం. కానీ తాపీగా ఆలోచించి అడ్జస్ట్ అయిపోయిన వాడే తెలివైనవాడు. ఇదిగో చూసావా, ఈ క్యాష్ తో నువ్వు అడ్జస్ట్ అయిపో, రాత్రిపూట లారీలతో నేను అడ్జస్ట్ అయిపోతాను. ఏమ్మా? చూడు భుజంగం, ఈ పెట్టి తీసుకెళ్లి ఏ అనాథ శరణాలయానికో విరాళమియ్యి. చచ్చాక కనీసం నీ ఆత్మను ఆనందిస్తుంది. అంటే నువ్వు మా దారికి రావన్నమాట. నేను మీ దారికి రాను సరి కదా, ఆ దారిలో మిమ్మల్ని కూడా వెళ్ళమను. అమ్మో, పొడిచింది రోయ్, పొడిచేసింది, పొడిచింది. అమ్మా, ఒక్కన్నా రెండు కళ్ళున్నా సార్. చూడు భుజంగం, ఈ అడవిలో పక్షులు, జంతువులు కూడా అవినీతిని సహించు. పొడిచి పొడిచి చీల్చేస్తాయి. వెళ్ళు. రండి సార్. బాబు ఆనంద్, అతను మాట్లాడే ధోరణి చూస్తే నాకేదో భయంగా ఉంది బాబు. అమ్మా, మనం నీతి నిజాయితీగా బతికినంత కాలం ఆ భగవంతుడు కూడా భయపడక్కర్లేదు. సార్, చిలక బాగా నెత్తురు కారేలా గీరేసినట్లుంది. ఆ సంఘటన మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయకో. దానికి వాడికి కంబైన్డ్ గా డేట్ ఇస్తాను. డ్రైవర్ కార్ ఆపోయా. సార్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? ఈ పక్క టర్నింగ్ లోనే దిగిపోతాను ప్లీజ్ సార్.
నీ పేరేమిటి బాబు? నా పేరు గౌతమ్ అండి. గౌతమ్. ఎవరబ్బాయి నువ్వు? నేను రిటైర్డ్ జడ్జి రంగారావు గారు అబ్బాయిని. నువ్వా నా కూతుర్ని పల్లం వేసుకుంది? ప్రేమ, ఈ ఇంటికి అల్లుడుగా వచ్చే అర్హత గౌతమ్కి మాత్రం లేదు. నాన్న, నన్ను పెళ్లి చేసుకునే అర్హత గౌతమ్ మాత్రమే ఉంది. నీ గురించి మా ప్రేమ చెప్తే వింటమే గానీ నిన్ను చూడటం పడలేదురా కొడక. ఓ చూపు చూస్తాను నిన్ను. రా బాబు, ఎక్కు. థ్యాంక్ యూ సార్. ఈ ఆకులేమిటయ్యా? మేకల కంపెనీ ఏమోనండి. షటప్. అంకుల్, ఐఎమ్ ఏ పిహెచ్డి స్టూడెంట్ ఇన్ ఫార్మకాలజీ. ఇక్కడ రీసెర్చ్ కోసం వచ్చాను. పిహెచ్డి? అదిగో అదే నా ల్యాబ్ అంకుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. చారీ సార్, నా బ్రిలియంట్ బ్రెయిన్ కో హై క్లాస్ ఐడియా వచ్చిందయ్యా. ఏంటండి? ఈ దెబ్బతో మన ప్రేమ పెళ్లి విషయం, ఆఫీసర్ గారి విషయం రెండూ సెటిల్ అయిపోతాయి. 2 birds at 1 shot. కారు వెనక్కి తిప్పు. హలో, అవునండి. మిస్టర్ ఆనంద్, ఆ రాత్రి మీ మీద కత్తి విసిరిన వ్యక్తిని తరుముకుంటూ మీరు రివాల్వర్ పేల్చారు అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? చావు కేక వినపడింది. దెన్ నేను వెళ్ళి చూసేసరికి అక్కడ గౌతమ్ బాడీ. బాగా ఆలోచించుకుని చెప్పండి. గౌతమ్ పడిపోతూ ఉండడాన్ని చూసారా, లేక పడిపోయి ఉన్న గౌతమ్ శవాన్ని చూసారా? పడిపోయి ఉన్న గౌతమ్ శవాన్ని చూసి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆనంద్ రివాల్వర్ పేల్చిన తర్వాత విన్నది చావు కేక, చూసింది గౌతమ్ డెడ్ బాడీని. ఆనంద్ హంతకుడా కాడా అని నిర్ధారణ చేసే ముందు గౌతమ్ తండ్రి రంగారావు గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. రిక్వెస్ట్ గ్రాంటెడ్. దేవుడి మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను. చూడండి రంగారావు గారు, మీకు ఎంతమంది పిల్లలు? 3. పెద్దవాడు గౌతమ్, రెండోవాడు శంకర్, 3వ అమ్మాయి హేమలత. గౌతమ్ మీ కొడుకు అంటే కన్న కొడుక లేక పెంచిన కొడుక? కన్నా లేక పెంచిన. కొడుకు అనే పదంలో ఉండే మాధుర్యం ముందు ఏ అక్షరాలుంచినా మారదనే నా ఉద్దేశం. నో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ ద లాంగ్వేజ్. రంగారావు గారు, భాషలోని మాధుర్యాన్ని గురించి నేను మిమ్మల్ని అడగడం లేదు. కమ్ టు ది పాయింట్. గౌతమ్ మీ కన్న కొడుక లేక పెంచిన కొడుక? పెంచిన కొడుకు. అంటే దత్తత చేసుకున్నారా? లేదు, బాధ్యత తీసుకున్నాను. అంటే మీ ఆస్తి పంపకంలో శంకర్ హేమలతో పాటు గౌతమ్కు కూడా సర్వాధికారాలున్నాయా? ఉన్నాయి. గౌతమ్ తమ సొంత అన్నయ్య కాదని శంకర్ హేమలకు తెలుసా? తెలీదు. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు.
ఇప్పుడు గౌతమ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చరియన్ గారు తన రిపోర్ట్ వినిపిస్తారు. ప్రొసీడ్. యువర్ ఆనర్, గౌతమును తరుముతూ ఆనంద్ రివాల్వర్ పేల్చింది 6/1/85 రాత్రి 10 గంటలకు. అయితే గౌతమ్ బాడీలో రైగర్ మోర్టిస్ అనే మార్పును బట్టి అతను 5-6 గంటలకు ముందే మరణించాడు. ఆనంద్ గౌతమ్ మీద పేల్చిన పిస్టల్ .32 కాలిబర్. కానీ గౌతమ్ బాడీని గాయపరిచింది డబుల్ బ్యారల్ గన్ లో యూజ్ చేసే కార్ట్రిడ్జ్. యువర్ ఆనర్, దీన్ని బట్టి గౌతమ్ హత్య చాలా ప్లాన్డ్ గా జరిగింది. గౌతమ్ ని హత్య చేసిన వ్యక్తి అతని శవాన్ని ఒక ప్రదేశంలో ఉంచి ఆ రాత్రి ఆనంద్ మీద కత్తి విసిరి అతన్ని ఉసిగొలిపి ఆ ప్రదేశానికి రప్పించి అతని చేత రివాల్వర్ పేల్పించి తాను చావుకే కారిచి తప్పించుకున్నాడు. ఈ హత్యా నేరం ఆనంద్ మీద మోపాలన్నదే హంతకుడి యొక్క మెయిన్ మోటో. అయితే ఈ ప్రయత్నం ఎందుకు చేయవలసి వచ్చింది? అసలు హంతకుడు ఎవరు? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయించవలసిందిగా కోర్టు వారిని కోరుతూ ఆనంద్ నిర్దోషి అని విన్నవించుకుంటున్నాను. ఈ తీర్పు రేపటికి వాయిదా వేయబడింది. గౌతమ్ హత్యా కేసు మీద ఇంతవరకు జరిగిన న్యాయ విచారణలో దొరికిన సాక్ష్యాలు, పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం ఈ హత్యలో ఆనంద్కి ఎటువంటి సంబంధం లేదని రుజువు కావడం వల్ల ఇతన్ని కోర్టు వారు నిర్దోషిగా గుర్తించి విడుదల చేయడమైనది.